ఇస్తున్నట్టు మాట్లాడుతున్నావు. నీ అజ్ఞానం. గత 5 సంవత్సరాలు వరుసగా నీళ్ళు ఇస్తే అద్భుతంగా వ్యవసాయం పెరిగింది, లక్షలాది ఎకరాలు పెరిగింది. ఇప్పుడు ఆ నీళ్లను నువ్వు ఏదైతే కొట్టుకపోయింది అని చెప్పి పదే పదే నువ్వు, నీ మంత్రివర్గ సహచరులు, నీ దోస్తులైన బీజేపీ పార్టీ, నీ దోస్తులైన చంద్రబాబు పార్టీ మాట్లాడుతున్నారో అది అసత్యం. నేను నిన్న సందర్శించిన ఎక్కడ ఏది కొట్టుకపోలేదు, ఒక్కటి కూడా పోలేదు, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మా చేతికిస్తే, కేసీఆర్ చేతికిస్తే 3 రోజుల్లో నీళ్ళు తీసుకొస్తామని చెప్పి నేను ఏదైతే చెప్పినో, కాళేశ్వరం సాక్షిగా, ముక్తేశ్వరం స్వామి సాక్షిగా ఏదైతే చెప్పొచ్చినో ఆ మాట మీద మళ్ళీ నిలబడుతున్న రేవంత్ రెడ్డి, నీకు చేతనైతే అప్పచెప్పి చూడు, 3 రోజుల్లో నీళ్ళు ఇస్తాం. నువ్వు మాట్లాడిన ఏ ఒక్క ప్రాజెక్టు కొట్టుకపోలేదు, ఒక పిల్లర్ కూడా పోలేదు, దాని పెంచు ఒక చిన్న పెచ్చు కూడా పోలేదు, అన్నీ ఉన్నాయి. అన్ని ప్రాజెక్ట్ కట్టల మీద నేను తిరిగి వచ్చినా నిన్న మొన్న. మేము ఆ మాట మీద సిద్ధంగా ఉన్నాం. ఉరి తీయాలి అన్నవు చూడు, నీ ఉరిని కూడా మేము కోరుకోవడం లేదు, నీకు చెప్పు దెబ్బ చెంపదెబ్బ అని కూడా నేను కోరుకోవడం లేదు. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజ్ మీద నిలబడదాం. అది మేడిగడ్డ, అది సుందిల్లా, అది అన్నారం, ఎక్కడైనా ఏం లేదు. అది కన్నెపల్లి పంప్ హౌజా, అది సుందిల్లలో ఉన్న సరస్వతి పంప్ హౌజా, లేదా ఎల్లంపల్లి దగ్గర ఉన్న పంప్ హౌజా, లేదు ఆసియాలోనే నెంబర్ 1 అయిన బాహుబలి పంప్ హౌజులు, నందిమేడారం పంప్ హౌజా, లేదా గాయత్రి పంప్ హౌజా లక్ష్మీపురం దగ్గర, ఎక్కడికైనా పోయి నిలబడదాం, ఎక్కడైనా చర్చ పెడదాం. మిడ్ మారేరు కనుక ఇవాళ లక్షలాది క్యూసెక్కుల నీళ్లు ప్రాణహిత నుంచి వస్తుంటే, ముక్తేశ్వర స్వామి కాళ్ళ ముందు నుంచి ఏ కన్నెపల్లి పంప్ హౌస్ అవుతుందో దాన్ని తట్టుకొని పోతుంటే, పైన ఎండిపోయిన గోదావరి కనపడుతుంటే అక్కడ రైతుల కడుపులు మండుతున్నాయి. అవన్నీ మంచిగానే ఉన్నాయి. స్విచ్ ఆన్ చేస్తే నీళ్ళు పోయడానికి సిద్ధంగా ఉన్నాయి. నువ్వు కావాలని దుర్మార్గంగా వదిలిపెట్టినా, ఆ పంప్ హౌజుల చుట్టూ, గెస్ట్ హౌజుల చుట్టూ తుమ్మ చెట్లు మొలిచేటట్టు చేసినా, అవి మాత్రం ఆన్ చేస్తే నీళ్ళు పోయడానికి సిద్ధంగానే ఉన్నాయి, రైతాంగాన్ని కాపాడడానికి సిద్ధంగానే ఉన్నాయి. కేసీఆర్ పెట్టిన ప్రతి ఒక్కటి కేసీఆర్ చేతికి అప్పచెప్పితే, నీకు చేత కాకపోతే మేము నీళ్ళు తెస్తామని చెప్పినాం. నేను ఆ మాట మీద ఉన్నా. నిన్ను నేనో చెంపదెబ్బ కొట్టి ఎక్కర్లేదు. ఎక్కడికి పోతే అక్కడ ఒక రైతును పిలుద్దాం. నేను చెప్పింది అబద్ధం అయితే నేను సిద్ధంగా ఉన్నా చెంపదెబ్బ కొట్టడానికి. నీ మంత్రులు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? రండి ఎవరైనా. నీ మంత్రులు ఎవరైనా పంపినా ఏం లేదు. నేను నువ్వే రా అని కూడా నేను అడగటం లేదు. నీ మంత్రినైనా పంపు. ఆ రైతు పక్కనున్న రైతును పిలిచి ఎవరిని చెంపదెబ్బ కొడతాడో కొట్టమందాం. నేను ఇంత మర్యాదగానే చెప్తున్నా. చాలామంది ఎదురు చూస్తున్నారు బయట నీ భాషలో మాట్లాడమని, కానీ నేను మాట్లాడతలేను. నేను నీ స్థాయికి దిగజాలను. నేను ఇవాళ ప్రతి అక్షరం నువ్వు నిన్న మాట్లాడిన దాంట్లో ఉన్న తప్పుల మీద నేను మాట్లాడినా. చేతనైతే దీనికి వివరణ ఇస్తావా, నువ్వు ఇస్తావా, నీ మంత్రి ఎవరిని ఇస్తారా మాట్లాడమను. నువ్వు నేర్పిన బూతులు మాట్లాడడం కాదు. చెప్తున్నా, రేపు ప్రజల ముందే పెడుతున్నా. సూర్యాపేట తుంగతుర్తి రైతాంగంతోనే ప్రారంభం చేస్తూ ఉన్నా. ఏడాదిని అర్థంగా మీరు మాట్లాడుతున్న మీ భాగవతం అంతా కూడా బయట పెడతా. మీరు మాట్లాడిన ప్రతి అక్షరం మీకు తోడు దొంగలుగా ఉన్న కొద్దిమంది పుంకాలుగా రాస్తున్న 1000 పేజీలు అబద్ధం అనే విషయాన్ని నిరూపిస్తున్నాం. మహిళల గురించి కూడా ఎక్కడిచ్చినావు 21,000 కోట్లు? ఏ కొత్త స్కీమ్ పెట్టినావు? మేము పెట్టిపోయిన 5 లక్షల వడ్డీ లేని రుణమే కదా. కొత్తగా ఏం తెచ్చినావు? నల్గొండ జిల్లాలో, రాష్ట్రంలో ఒక కొత్త రోడ్ వేసినవా, ఒక కొత్త ప్రాజెక్ట్ కట్టినవా, ఒక కొత్త పవర్ ప్లాంట్ పెట్టినవా?
ఉద్యోగాల విషయంలో అబద్ధాలే. తీసుకొచ్చి 50,000 తలకాయలు లెక్క పెడదామంటున్నావు, రా పెడదాం. నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లతోని కేవలం 11,000 ఉద్యోగాలు తప్ప ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్లున్నా నేను దేనికైనా సిద్ధం. తీసుకురా అదే తలకాయలని అడుగుదాం. నువ్వు ఏ నోటిఫికేషన్లో వచ్చినావు? కేసీఆర్ నోటిఫికేషన్లో వచ్చినావా, రేవంత్ రెడ్డి నోటిఫికేషన్లో వచ్చినావా? అడుగుదాం అదే తలని.